తమిళ్ వన్ ఆఫ్ ద స్టార్ హీరో జయం రవి ఆర్తి అనే ఆవిడను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు అబ్బాయిలు పుట్టిన తర్వాత పెళ్లైన 14 ఏళ్లకి వీరిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చేశాయి. కారణమేంటో తెలియదు కానీ వీరిద్దరూ ప్రస్తుతం విడాకులకి అప్లై చేసి విడివిడిగా ఉంటున్నారు. అయితే విడాకులు అప్లై చేసిన కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్న ఈ జంట ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒకరినొకరు దూషించుకుంటూ నోట్లని పోస్ట్ చేస్తూ ఉన్నారు. జయం రవి గురించి రీసెంట్గా ఆర్తి కొన్ని ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేసింది. దాంతో ఎంతో కోపంతో జయం రవి కూడా ఓ నోట్ని పోస్ట్ చేశారు. ఆర్తి చేసే ఆరోపణలో అస్సలు వాస్తవాలు లేవు. ఇకనైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు నీ గేమ్ని ఆపేసేయి. నువ్వు పెట్టిన మానసిక, శారీరక, ఆర్థిక పరమైన ఇబ్బందులు తట్టుకొని నేను చాలా కష్టపడి నిలబడ్డాను. నీ వల్ల నా తల్లిదండ్రులకి దూరం అయ్యాను. పిల్లల సంరక్షణ, మన విడాకులు వ్యవహారం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. కోర్టు ఏ విషయం తేల్చే వరకు నాపై అసత్య ప్రచారం నువ్వు చేయొద్దు. నీతో వైవాహిక జీవితం కొనసాగించినన్ని రోజులు నన్ను నువ్వు వెన్నుపోటు పొడిచావు. ఇప్పుడు ముందు నుంచి డైరెక్ట్గా నా ఛాతీలోనే కత్తి దించుతున్నావు. ఇక మీదట నేను నీకేం వివరణ ఇవ్వదలుచుకోలేదు. ఇదే చివరిసారి. నువ్వు క్షేమంగా ఉండు, ఇతరులను క్షేమంగా బ్రతకనివ్వు అంటూ ఘాటైన లేఖని పోస్ట్ చేశారు. అయితే జయం రవి విడాకులకి కారణం ఏంటి అంటే ఈ మధ్య కాలంలో జయం రవి కన్నడ సింగర్ అయిన కైనిషాతో రిలేషన్లో ఉన్నాడనే వార్త బయటికి రావడమే. వీరిద్దరూ అలాగే రీసెంట్గానే ఓ ఫంక్షన్లో కూడా కలిసి చాలా క్లోజ్గా మ్యాచింగ్ అవుట్ఫిట్లో సందడి చేశారు. దాంతో కోపంతో ఊగిపోయిన ఆర్తి ఆ తర్వాతే సోషల్ మీడియాలో నోట్ని పోస్ట్ చేసింది. దానికి రిప్లైగా రవి కూడా పోస్ట్ చేశాడు. అలాగే కైనిషా కూడా ఆర్తి రవి చేస్తున్న ఆరోపణలో ఎలాంటి వాస్తవాలు లేవంటూ కొట్టిపారేస్తూ ఉంది. మరి నిజమేంటో తెలియదు కానీ ఓ అందమైన జంట విడిపోయింది. ఇద్దరు పిల్లల భవిష్యత్తునైనా దృష్టిలో పెట్టుకొని వీరిద్దరూ కలిసి ఉంటే బాగుంటుంది అని కుటుంబంతో పాటుగా చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు. వీరి మనసు మారి కలిస్తే సంతోషించేవారు ఎంతోమంది ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ క్యూట్ కపుల్ మీకు ఎలా అనిపిస్తున్నారో తప్పకుండా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.